భక్తి మన కోసం కాదు, మన ముందు తరాల కోసం. హల్లెలూయా. క్రీస్తు వచ్చేంత వరకు కూడా మన భక్తి మూలము కావాలి. హల్లెలూయా. మన సంతతికి మన భక్తే మూలము కావాలి, ముఖ్యము కావాలి. ఈరోజు మనమే సరిగ్గా జీవించకపోతే మన తర్వాత జనరేషన్ సరిగ్గా జీవించలేరు. కనుక మనం సరిగ్గా జీవించుదాం. ఆయన వాక్యాన్ని మనము నమ్ముదాం. ఆయన వాక్యము అనగా ఆయనే దేవుడే. హల్లెలూయా. దావీదు కోరుకున్నాడు, మనం కూడా కోరుకుందాం. మనం దేవుని బిడ్డలం, దేవుని రక్తములో కడగబడిన వారిమి. హల్లెలూయా. ఈరోజు ఆయన కృపలో మనము నడుస్తున్న వారిమి, ఆయన ఆత్మలో మనం సహవాసము కలిగి ఉన్న వారిమి. హల్లెలూయా. ఆయన ఆత్మ జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తున్న వారిమి. అందుకనే మనము ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా అవన్నీ కూడా మన దేవుని కంటే ఎక్కువ కాదు కనుక మనము సరిచేసుకొని మన దేవునితోని మనము సాగిపోదుముగాక.